యాహ్! సో, మనం లాస్ట్ క్లాస్‌లో పేరోల్ ప్రాసెస్ గురించి మనం నేర్చుకుంటా పీఎఫ్ ఎలా కాలిక్యులేట్ చేయాలి, ఈఎస్ ఎలా కాలిక్యులేట్ చేయాలి, టీడీఎస్ ఎలా కాలిక్యులేట్ చేయాలనేది చూసాం కదండీ! అది పైగా ఏంటంటే ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ కాదు. ఓన్లీ మనం ఎంప్లాయీ సాలరీలో నుంచి మనకి సాలరీ పే చేసేటప్పుడు ఎంతెంత డిడక్ట్ చేయాలనేది మాత్రం మనం డిస్కస్ చేసాం. అవునా? సో, ఇవాళ మనం ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ అంటే మనకి ఆర్గనైజేషన్‌లో మనం సాలరీ తీసుకుంటా ప్లస్ దానికన్నా ఎడిషనల్‌గా మన ఎంప్లాయర్ కూడా మనకు కొంత అమౌంట్ అనేది పే చేస్తారనమాట. పీఎఫ్, ఈఎస్ఐకి. సో, అది ఎంత పే చేస్తున్నాడు? ఎంత పర్సెంటేజ్ దాన్ని మనం ఎలా కాలిక్యులేట్ చేయాలనేది మనం నేర్చుకుంటున్నాం. సో, మీకిక్కడ అర్థం కావాల్సింది పీఎఫ్ అనేది ఎలా ఉంటదంటే ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ ఉంటది. ఎంప్లాయీ కాంట్రిబ్యూషన్ ఉంటది. ఈఎస్ఐ కూడా ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ ఉంటది. ఎంప్లాయీ కాంట్రిబ్యూషన్ కూడా ఉంటదనమాట. ప్రొఫెషనల్ టాక్స్ మాత్రం ఆహ్, ఎంప్లాయీ సాలరీ నుంచి డిడక్ట్ చేస్తారు. టీడీఎస్ కూడా ఎంప్లాయీ సాలరీ నుంచి డిడక్ట్ చేస్తారనమాట. ఓకే. సో, నిన్న క్లాస్‌లో మనం ఎంప్లాయీ సాలరీలో నుంచి ఎంత అమౌంట్ అయితే మనం డిడక్ట్ చేయాలో దాని గురించి మనం డీటెయిల్‌గా డిస్కస్ చేసాం కదండీ! ఇవాళ ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ ఎంత చేయాలి? ఏంటి? అనే దాని గురించి మనం డిస్కస్ చేద్దాం. దాని తర్వాత మనకి సీటీసీ స్ట్రక్చర్ అంటే సీటీసీ అంటే కాస్ట్ టు ద కంపెనీ అది ఎలా మనం కాలిక్యులేట్ చేయాలి అనేది కూడా మనం డిస్కస్ చేసిన తర్వాత మనం ఒక ప్రాబ్లం చేద్దాం. ఆ ప్రాబ్లం ఎలా ఉంటది? ఎక్కడి నుంచి మీకు కనిపిస్తది? ఏంటి? అనేది మొత్తం అంతా నేను నెక్స్ట్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను నేను. సో, ప్రె ప్రెజెంట్ మనం కాన్సెప్చువల్‌గా నేర్చుకుందాం. దాని తర్వాత మనం దాన్ని ఒక ప్రాబ్లమ్ రూపంలో ఇంప్లిమెంట్ చేద్దాం. దాన్ని బట్టి మీకు ఏమైనా డౌట్స్ ఏమైనా ఉన్నా సరే మనం తర్వాత డిస్కస్ చేసుకోవచ్చు అనమాట. ఓకే. సో, నిన్న మనం చేసిన ఎక్సెల్ ఉంది కదా! సో, ఎస్ అదే సార్. ఎక్సెల్‌లో నేను చెప్తాను. సార్ డౌటా? ఓకే. అదే ఎక్సెల్ నేను కంటిన్యూ చేస్తున్నాను. చూడండి ఒకసారి. యాహ్! సో, నిన్న మనం ఇదంతా డిస్కస్ చేసాం కదా! ఇప్పుడు మనం చేయబోయేది ఏంటి అంటే ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్. ఓకే. ఈ ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్‌కి దేనికి కాంట్రిబ్యూట్ చేస్తున్నారు? బోత్ పీఎఫ్‌కి ఒకసారి దీన్ని జూమ్ చేస్తాను. మీకు అది క్లియర్‌గా అర్థమవుతది. యాహ్! సో, ప్రావిడెంట్ ఫండ్‌కి కాంట్రిబ్యూట్ చేస్తున్నారు. సో, ఈఎస్ఐకి కూడా ఎంప్లాయర్ అనేవాడు కాంట్రిబ్యూట్ చేస్తాడనమాట. అయితే ఎంతెంత అమౌంట్ అనేది కాంట్రిబ్యూట్ చేస్తున్నారనేది మనకు తెలియాలండి. ఓకే. ఇప్పుడు ఈ పీఎఫ్ కాంట్రిబ్యూషన్ అనేది ఎంప్లాయీ ఎంతైతే కాంట్రిబ్యూట్ చేస్తున్నారో, ఎంప్లాయర్ కూడా అంతే కాంట్రిబ్యూట్ చేస్తాడండి. ఓకే. ఎంత సో, ఎంప్లాయీ ఎలా పీఎఫ్ కాంట్రిబ్యూషన్ ఎలా కాలిక్యులేట్ చేస్తున్నాం మనం? 12% ఆఫ్ ఓకే. 12% ఆఫ్ బేసిక్ సాలరీలో మనం ఏం తీసుకుంటున్నాం? బేసిక్ ప్లస్ డీఏ తీసుకుంటున్నాం కదా! ఈ 12% ఆఫ్ బేసిక్ ప్లస్ డీఏలోనే మనం కాలిక్యులేట్ చేయాలన్నమాట. అయితే ఇక్కడ మీకు అర్థం కావాల్సింది ఎంప్లాయీ అంటే మీ యొక్క సాలరీలో నుంచి మీరు ఎంతైతే పీఎఫ్ డిడక్ట్ చేస్తున్నారో పర్సెంటేజ్ 12% అది కంప్లీట్‌గా పీఎఫ్ ఫండ్‌కే వెళ్ళిపోతుందండి. ఓకే. కానీ ఎంప్లాయర్ కాంట్రిబ్యూట్ చేసే దాంట్లో ఈ 12% మొత్తం అంతా పీఎఫ్‌కెళ్ళదు. ఈ 12%లో ఈ 12%లో 8.33% హలో! సార్. ఆహ్, ఒక్క నిమిషం సార్. కొంతమంది జాయిన్ అయ్యారు.
యా. సో ఇక్కడ ఈ 12% అనేది కంప్లీట్ గా ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ అనేది పిఎఫ్కి వెళ్ళిపోదండి. ఇందులో మనకి 12% బ్రేకప్ అవుతుంది అనమాట. ఎలా బ్రేకప్ అవుతుంది? దేనికి బ్రేకప్ అవుతుంది అంటే ఈపీఎస్ కి బ్రేకప్ అవుద్ది. ఈపీఎస్ అంటే ఎవరైనా చెప్తారా? ఈపీఎస్ అంటే ఎవరైనా చెప్తారా? ఈపీఎస్ అంటే ఏంటి, ఈపీఎఫ్ అంటే ఏంటి? ఇది మనకి రిటర్న్ ఫైలింగ్ అప్పుడు కూడా వస్తుంది, తెలియాలి అన్నమాట ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం ఏంటనేది. ఈపీఎస్ అంటే ఏమన్నా చెప్తారా ఎవరన్నా? ఎనీవన్? ఎవరన్నా? ఈపీఎస్ అంటే ఎంప్లాయీ పెన్షన్ స్కీమ్ అనమాట. సో ఈ ఎంప్లాయీ పెన్షన్ స్కీమ్ కి ఈ 12% లో 8.33% అనేది దేనికి వెళ్తుంది? ఈ ప్రావిడెంట్ ఫండ్ కి వెళ్తుంది అనమాట. అర్థమైందండి? సారీ, పెన్షన్ స్కీమ్ కి వెళ్ళిపోతాయి 8.33%. మరి ఈ పిఎఫ్ దానికి ఎంత వెళ్తుంది? ఈ 12% లో రిమైనింగ్ ఎంత ఉంది? 3.67% కదా. సో 3.67% వచ్చి పిఎఫ్ కి వెళ్తుంది అనమాట. ఓకే, అంటే ఈ 12% అనేది కంప్లీట్ గా పిఎఫ్ కి వెళ్ళిపోదు. ఓన్లీ 8.33% మాత్రం ఈపీఎస్ అంటే పెన్షన్ స్కీమ్ కి వెళ్ళి 3.67% వచ్చి పిఎఫ్ ఫండ్ కి వెళ్తుంది అనమాట. మరి అప్పుడు ఈఎస్ఐ ఎలాగా? సో ఈఎస్ఐ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? ఏమండి చెప్తారా ఎవరన్నా? ఈఎస్ఐ పర్సంటేజ్ ఎంత అనేది? మనం ఈఎస్ఐ దేని మీద క్యాలిక్యులేట్ చేస్తున్నాం? గ్రాస్ సాలరీ మీద కదా. ఓకే, ఇప్పుడు ఎంత పర్సెంటేజ్ మనకి? 3.25% అనమాట. అదే ఎంప్లాయీ కాంట్రిబ్యూషన్ అయితే మనకి 0.75% కదా. ఓకే, 0.75%. అప్పుడు 0.75% ప్లస్ ఈ ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ 3.25%, టోటల్గా 4% అవుతుంది మీకు. అవునా? 3.25% ఆఫ్ గ్రాస్ శాలరీ. ఓకే, గ్రాస్ శాలరీ. సో ఇది డైరెక్ట్ గా ఎంతైతే 3.25% వేస్తున్నారో ఆ 3.25% స్ట్రైట్ అవే ఈఎస్ఐ క్యాలిక్యులేషన్ అంటే ఈఎస్ఐ దానికి వెళ్ళిపోతుంది అనమాట డైరెక్ట్ గా. సో అందుకని ఇందులో బ్రేకప్ ఏం ఉండవు. ఇప్పుడు మీకు యాక్చువల్ గా సిటిసి అంటే ఏంటి అంటే, ఇదిగోండి, సిటిసి అంటే కాస్ట్ టు ద కంపెనీ. ఇక్కడ రాస్తున్నాను, సిటిసి మీన్స్ కాస్ట్ టు ద కంపెనీ. ఓకే, ఇప్పుడు యాక్చువల్గా మీరు నిన్నటి నుంచి వింటున్నారు కదా క్లాసు. ఇప్పుడు మనం యాక్చువల్గా గ్రాస్ శాలరీ అంటే మనం ఎంప్లాయీకి ఎంతైతే మనం పేమెంట్ చేస్తున్నామో టోటల్గా, అది అలవెన్స్ అవ్వచ్చు, పెర్క్సిట్స్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, ఏదైనా సరే మనం శాలరీ రూపంలో మనం పే చేస్తున్నాం, దాన్ని ప్రతిదీ మనం ఇంక్లూడ్ చేసుకొని మనం గ్రాస్ శాలరీ అనుకుంటున్నాం కదా. ఇప్పుడు గ్రాస్ శాలరీలో నుంచి నెట్ శాలరీ ఎలా వచ్చింది? మనకి డిడక్షన్స్ తీసేస్తే మనకి నెట్ శాలరీ వచ్చింది. మరి సిటిసి అంటే ఏంటి? అసలు ఆ పర్టిక్యులర్ ఎంప్లాయీ మీద కంపెనీ అనేది ఎంత ఖర్చు పెడుతుందో దాన్ని అంతా మనం టోటల్ చేసుకుంటే దాన్ని కాస్ట్ టు ద కంపెనీ అని పిలుస్తాం అనమాట. ఇప్పుడు ఇక్కడ మనకి యాక్చువల్గా ఎంప్లాయీ యొక్క శాలరీ ఉంటుంది కదా. సో ఎంప్లాయీ గ్రాస్ శాలరీ ప్లస్ ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ ఆల్సో. సో ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ అంటే జస్ట్ ఇప్పుడే మనం చెప్పుకున్నాం, ఇదిగోండి ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ అంటే ఇదిగోండి మన పిఎఫ్ అనేది ఎంప్లాయీ కాంట్రిబ్యూషన్ ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ కూడా ఉంటుంది అనుకున్నాం కదా. ఇప్పుడు నిన్న ఇక్కడ చెప్పుకున్నాం చూసారా, దీనికి ఎక్స్టెన్షన్ చేస్తున్నాం చూడండి. ఇప్పుడు యాక్చువల్గా గ్రాస్ శాలరీ ఎంత వచ్చింది? 30,000 వచ్చింది కదా. పోనీ ఇక్కడ ఇయర్ మొత్తం చూసుకుంటే 3,60,000 వచ్చింది కదా. సార్ డౌట్ అండి? కాస్ట్ టు ద కంపెనీ అన్నారు కదా సార్, దానికి అమౌంట్ అనేది ఎలా తెలుస్తుంది? ఇదే చెప్తున్నాను ఇప్పుడు, ఆ కాస్ట్ టు ద కంపెనీ ఎలా క్యాలిక్యులేట్ చేయాలనేది చెప్తున్నాను ఇప్పుడు మీకు. అదే సార్ ఐడియా. ఇదిగోండి, సో ఇప్పుడు నిన్న చూసింది మనం ఏంటంటే గ్రాస్ శాలరీ చూసాం కదా. ఈ గ్రాస్ శాలరీ మనం ఎలా క్యాలిక్యులేట్ చేస్తున్నాం అనేది అంతా నిన్న చూసాం మనం. సో గ్రాస్ శాలరీ ప్లస్ ఎంప్లాయర్ ఏదైతే మనకి ఎక్స్ట్రాగా పే చేస్తున్నాడో, మనకి పే చేయడు,
సో డైరెక్ట్ గా ప్రావిడెంట్ ఫండ్ కి, పెన్షన్ స్కీమ్ కి, ఈఎస్ఐ కి పేమెంట్ చేసేస్తున్నాడు కదా. సో అది కూడా మనకి శాలరీ కిందే, అది కూడా మనకి ఇన్కమ్, మన ఇన్కమే కాదు అది కూడా. సో అది కూడా ఇంక్లూడ్ చేస్తేనే మనకి టోటల్ గా ఎంత అనేది మనకు వస్తుంది అనమాట. సో ఇప్పుడు సిటిసి ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అంటే యాక్చువల్ గా సో ఎంప్లాయీ గ్రాస్ శాలరీ, ఓకే. సో ఇక్కడ మనకి ఎంప్లాయీ గ్రాస్ శాలరీ ఎంత వచ్చిందండి, 3,60,000 వచ్చింది కదా. పోనీ మంత్లీ తీసుకుంటే 30,000 వచ్చింది కదా. ఇది గ్రాస్ శాలరీ కదా. దీనికి మన ఎంప్లాయర్ కూడా ఏం చేస్తాడు, ప్రతి మంత్ మనకి పిఎఫ్ కాంట్రిబ్యూషన్ అనే చేస్తాడు, ఈఎస్ఐ కాంట్రిబ్యూషన్ అని చేస్తాడు. సో అది కూడా మనకి యాడ్ చేసుకుంటేనే మనకి టోటల్ గా సిటిసి మంత్లీ వస్తుంది అనమాట. సో ఇప్పుడు ఎంప్లాయర్ పిఎఫ్ కాంట్రిబ్యూషన్, ఎంప్లాయర్ పిఎఫ్ కాంట్రిబ్యూషన్, ఓకే. సో ఎంప్లాయర్ పిఎఫ్ కాంట్రిబ్యూషన్ ఎంత క్యాలిక్యులేట్ చేస్తున్నాడు, బేసిక్ ప్లస్ డిఏ మీద, అర్థమైందండి, బేసిక్ ప్లస్ డిఏ మీద 12%. ఈ బ్రేకప్ అనేది ఎక్కడ ఇస్తారంటే మనం రిటర్న్ ఫైల్ చేసుకునేటప్పుడు చూసుకుంటాం బ్రేకప్. కానీ ఇప్పుడు మనం కాస్ట్ టు ద కంపెనీ చేసేటప్పుడు దేనికి బ్రేకప్ అవుతుంది అనేది అనవసరం. టోటల్ గా ఎంప్లాయర్ ఎంత కాంట్రిబ్యూట్ చేస్తున్నాడు అనేది కావాలి. సో 12% ఆఫ్ బేసిక్ ప్లస్ డిఏ, ఇదిగోండి 12% ఆఫ్ బేసిక్ ప్లస్ డిఏ అంటే ఇదిగోండి 1800 మనం క్యాలిక్యులేట్ చేసాం కదా నిన్న, ఆ 1800, ఓకే. నెక్స్ట్ ఈఎస్ఐ, సో ఎంప్లాయర్ ఈఎస్ఐ కాంట్రిబ్యూషన్, ఓకే. ఇప్పుడు ఈ ఎంప్లాయీకి ఈఎస్ఐ అప్లికబుల్ అవుతుందా, అవ్వట్లా. ఎందుకంటే ఇతను శాలరీ అనేది 21,000 కన్నా అబోవ్ ఉంది కాబట్టి వీడికి ఈఎస్ఐ అనేది అప్లై అవ్వట్లేదు అనమాట, ఓకే. అందుకని మనం ఈఎస్ఐ అమౌంట్ ఏమీ పెట్టట్లేదు అక్కడ, క్లియర్. ఇప్పుడు వీరి టోటల్ సిటిసి ఎంత అండి, టోటల్ సిటిసి ఎంత వచ్చింది, ఇదిగో ఈ మూడు కలిపితే ఎంత అయితే ఉందో ఇది పర్ మంత్, ఓకే. ఇప్పుడు పర్ ఇయర్ ఎంత అవుతుంది, పర్ ఇయర్ ఇజ్ ఈక్వల్ టు ఇది ఇంటూ 12 చేయడం మనం జస్ట్, ఇదిగోండి ఇదిగోండి టోటల్ గా ఇయర్ మొత్తానికి కలిపితే ఇతని సిటిసి ఎంత, 3,81,600 రూపీస్ అనేది ఇతని సిటిసి. ఎవరిది, ఎంప్లాయీ యొక్క సిటిసి పర్ ఇయర్. కానీ గ్రాస్ శాలరీ చూస్తే ఎంత వచ్చింది, 3,60,000 వచ్చింది. కానీ సిటిసి చూస్తే ఎంత వచ్చింది, 3,81,600 రూపీస్ వచ్చింది. ఇప్పుడు సిటిసి ఎందుకని పెరిగింది, ఎంప్లాయర్ యొక్క కాంట్రిబ్యూషన్ కూడా ఉంది కాబట్టి యాక్చువల్ గా ఆ పర్టికులర్ ఎంప్లాయీ మీద కంపెనీ ఇంత ఖర్చు పెడుతుంది ఇయర్ మొత్తాన్ని కలిపి, ఎంత, 3,81,600 రూపీస్ ఖర్చు పెడుతుంటే అందులో ఎంప్లాయీ గ్రాస్ లెక్కన ఎంత వచ్చింది, 3,60,000 వచ్చింది. మరి ఆ డిఫరెన్స్ ఏంటండి, ఈ రెండింటికి డిఫరెన్స్ అంటే ఎంప్లాయర్ అనేవాడు కాంట్రిబ్యూట్ చేస్తున్నాడు కదా పిఎఫ్ అడిషనల్ గా ఆ అమౌంట్ అనమాట. సో అది కూడా ఎంప్లాయీ యొక్క బెనిఫిటే కాబట్టి అది సిటిసిలో ఇంక్లూడ్ అవుతుంది అనమాట. సో సిటిసి అంటే ఏంటి, ఇప్పుడు గ్రాస్ శాలరీ ప్లస్ ఎంప్లాయర్ యొక్క కాంట్రిబ్యూషన్ కూడా కలిపితే మనకు టోటల్ గా సిటిసి అమౌంట్ అనేది మనకి వస్తుంది అనమాట, కాస్ట్ టు ద కంపెనీ. ఇప్పుడు మీకు గ్రాస్ శాలరీ అంటే ఏంటి, స్టాట్యుటరీ డిడక్షన్స్ అంటే ఏంటి, నెట్ శాలరీ లేదా టేక్ హోమ్ శాలరీ అంటే ఏంటి, సిటిసి అంటే ఏంటి అనేది డీటెయిల్ గా అర్థమైందండి, ఏమన్నా అర్థమైంది ఇదంతా, ఓకే సార్, తెలిసింది సార్ బాగా. సో ఇప్పుడు ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మనం ఇప్పటివరకు డీటెయిల్ గా డిస్కస్ చేసాం కదండి, గ్రాస్ శాలరీ కానీ ఇదంతా ఓవరాల్ గా మీకు ఒక పిక్చర్ వచ్చింది ఎలా క్యాలిక్యులేట్ చేయాలి ఏంటి అనేది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక ప్రాబ్లం చేద్దామండి. మనం ఇప్పుడు ఏదైతే డిస్కస్ చేసామో నేను మొత్తం అంతా దాన్ని మనం అప్లై చేసి మనం ఒక ప్రాబ్లం చేద్దాం. ఈ ప్రాబ్లం అనేది మీకు ఎక్కడ దొరుకుతుంది అంటే మీరు ఫస్ట్ ఎలా లాగిన్ అవ్వాలని నేను చూపిస్తాను. నేను ఎలా ఓపెన్ చేసి చెక్ చేసుకోవాలి ఏంటి అనేది ఇప్పుడు ఒకసారి చూపిస్తాను, ఒకసారి జాగ్రత్తగా చూడండి. ఇదిగోండి, సో ఇది మన వెబ్సైట్ అండి ఇది, ఓకే. ఇది మన ఇన్స్టిట్యూట్ యొక్క వెబ్సైట్, విజయశ్రీ ఎడ్యుకేర్.టెస్ట్ప్రెస్.in అనేది మన వెబ్సైట్ ఇది.
సో దీన్ని ఓపెన్ చేస్తే ఇదిగోండి మన వెబ్సైట్ ఓపెన్ అవుద్ది. ఇక్కడ కోర్సెస్ అన్ని కనబడతా ఉంటాయి మీకు. మీరు రిజిస్టర్ అయినప్పుడు మీరు యూజర్ ఐడి పాస్వర్డ్ ఇచ్చి ఉంటారు కదా. సో యూజర్ ఐడి పాస్వర్డ్తో మీరు లాగిన్ అవ్వాలి. ఒకవేళ మీరు పాస్వర్డ్ కానీ యూజర్ ఐడి కానీ ఏమన్నా మర్చిపోయి ఉంటే మాత్రం ఇదిగోండి ఇక్కడ ఫర్గాట్ పాస్వర్డ్ క్లిక్ చేసి మీరు చేసుకోవచ్చు. ఓకే, సో లాగిన్ అయిన తర్వాత ఇదిగోండి. సో మీరు ఇలా లాగిన్ అవ్వాలి. ఫస్ట్ లాగిన్ అయిన తర్వాత మీకు ఇలా డాష్ బోర్డ్ కనిపిస్తుంది కదండి. ఇక్కడ మీకు లెర్న్ అనే ఆప్షన్ ఉంది కదా. ఈ లెర్న్ మీదకి వెళ్తే మీరు ఏదైతే కోర్సెస్ ఎన్రోల్ అయ్యారో ఆ కోర్సెస్ అన్ని ఇక్కడ కనబడతాయి. లిస్ట్ ఆఫ్ కోర్సెస్. మీరు ఇప్పుడు ప్రెసెంట్ పిఎఫ్ఈఎస్ఏ కోర్సులో ఎన్రోల్ అయ్యారు కాబట్టి మీరు ఇక్కడ పిఎఫ్ఈఎస్ఏ కోర్స్ అనేది మీ లాగిన్లో చూపిస్తుంది. మీరు దీని మీద క్లిక్ చేస్తే ఇదిగోండి పక్కన మనకు అయిన క్లాసెస్ అన్ని మనకు కనబడతాయండి. నిన్న క్లాస్ ఇది కదా జరిగింది మనకి. ఇందులో నిన్న పేరోల్ క్లాస్ 1. ఓకే, ఇదిగోండి దీని మీద క్లిక్ చేస్తే మీకు నిన్న క్లాస్ ఇక్కడ ప్లే అయిపోతుంది. నిన్న జరిగిన క్లాస్. ఓకే, ఇప్పుడు నిన్న ఎక్సెల్ షీట్ అనేది ఇప్పుడు మనం ఇక్కడ వర్క్ చేసిన ఎక్సెల్ అనేది మీకు ఇక్కడ రావాలి కదా. ఇదిగోండి ఇది ఆ ఎక్సెల్ అన్నమాట. సో మీరు ఇలా డౌన్లోడ్ చేసుకొని మీరు చెక్ చేయొచ్చు. ఇవాళ క్లాస్ రన్నింగ్ లో ఉంది కదా మీకు. ఇదిగోండి ఇవాళ క్లాస్ రన్నింగ్. ఇక్కడ చూస్తే మీకు కేస్ స్టడీ అని పెట్టాను నేను ఇక్కడ. సో దీన్ని క్లిక్ చేస్తే మీరు కేస్ స్టడీ డౌన్లోడ్ చేసుకోవచ్చు మీరు. ఇదిగోండి ఇది కేస్ స్టడీ పీడిఎఫ్. ఓకే, ఈ కేస్ స్టడీని మీరు ఓపెన్ చేసి మీరు ప్రాక్టీస్ చేయొచ్చండి. మరి ఎలా ప్రాక్టీస్ చేయాలి, మనకి ఏం కావాలి అంటే ఈ ప్రాక్టీస్ చేయడానికి ఇదిగోండి ఇక్కడ ఎక్సెల్ ఫార్మేట్ అనేది సెపరేట్గా ఇచ్చాను నేను. మళ్ళీ ఈ ఎక్సెల్ మీరు డౌన్లోడ్ చేసి ఇప్పుడు మనం ఎలాగైతే ప్రాక్టీస్ చేస్తున్నామో ఇప్పుడు నేను చేసి చూపిస్తున్నానో అదే విధంగా మళ్ళీ మీరు ప్రాక్టీస్ చేసే అవకాశం ఉంటుంది. మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు అనమాట. సో నెంబర్ ఆఫ్ టైమ్స్ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు, మీరు ప్రాక్టీస్ చేసుకొని చూసుకోవచ్చు. ఓకే, ఇలాగ మీరు ప్రతి క్వశ్చను లేదా ప్రతి క్లాసు మీరు రివైజ్ చేసుకోవచ్చు, చెక్ చేసుకోవచ్చు. ఓకే, ఇదిగోండి ఇప్పుడు పిఎఫ్ఈఎస్ వచ్చింది కదా. ఇప్పుడు డైలీ క్లాస్ మీరు ఎలా లాగిన్ అవ్వాలి అంటే లింక్ వచ్చినా రాకపోయినా మనకు సంబంధం లేదండి. ఇప్పుడు మీరు ఏం చేయొచ్చు అంటే ఇలా లాగిన్ అయ్యి పిఎఫ్ఈఎస్ఏ దాంట్లోకి వచ్చిన తర్వాత ఇదిగోండి ఇక్కడ మీకు క్లాసెస్ అన్ని కనబడతాయి. ఇదిగోండి అప్కమింగ్ క్లాసెస్ మీద మీరు క్లిక్ చేశారు అనుకోండి, అప్పుడు ఇక్కడ ఏదైతే రేపటి క్లాస్ ఉందో ఆ క్లాస్ మీకు కనిపిస్తుంది. సో దాని మీద క్లిక్ చేస్తే మీరు క్లాసులో లాగిన్ అయిపోవచ్చు. సెకండ్ ఆప్షన్ ఏంటి అంటే మీ మెయిల్ ఐడి ఏదైతే రిజిస్టర్ అయినప్పుడు మెయిల్ ఐడి ఇచ్చారో ఆ మెయిల్ ఐడికి డైలీ క్లాస్ యాడ్ అయిన తర్వాత మీకు మెయిల్స్ వస్తాయి, పలానా క్లాస్ యాడ్ అయిందని చెప్పి. మీరు అక్కడ కూడా క్లిక్ హీర్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేసినా సరే మీరు ఆటోమేటిక్గా క్లాస్లోకి జాయిన్ అయిపోవచ్చు. సో ఈ రెండు ఆప్షన్స్ని యూజ్ చేసుకొని మీరు ఎలాగైనా సరే జాయిన్ అవ్వచ్చు అనమాట. మెయిల్ వస్తుంది ఖచ్చితంగా, నెక్స్ట్ ఇక్కడ కూడా అప్డేట్ అవుతుంది అనమాట. రెండిట్లో ఏదైనా చూసుకొని మీరు లాగిన్ అవ్వచ్చు. క్లాసెస్ కూడా ఇక్కడే కనపడతాయి మీకు. సో ఇప్పుడు ప్రాక్టీస్ చేయడానికి కూడా ఇక్కడే ఉంది, మీరు ఓపెన్ చేసి మీరు ప్రాక్టీస్ చేయొచ్చండి. ఓకే, ఏమండి ఓకేనా కరుణాకర్ గారు? ఓకేనండి, ఫైన్. సో ఇప్పుడు మనకి ఆ క్వశ్చన్ ఒకసారి చదువుతాను. ఈ క్వశ్చన్ ఎక్కడ ఉందనేది మీకు ఒకసారి చెప్పాను కదా. ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళి మీరు డౌన్లోడ్ చేసుకొని చూడొచ్చు మీరు. ఓకే, సరేనండి ఒకసారి జూమ్ చేస్తున్నాను. సరే ఒకసారి చూడండి ఇక్కడ టాస్క్ ఏంటి ఇక్కడ మనకి ఇచ్చింది. ప్రిపేర్ సిటిసి స్ట్రక్చర్ ఫర్ ఈచ్ ఎంప్లాయీ. ఓకే, ఇక్కడ మనకి 3 ఎంప్లాయీస్ని ఇచ్చారు. ఈ 3 ఎంప్లాయీస్కి మనం సిటిసి స్ట్రక్చర్లో మనం ప్రిపేర్ చేయాలి. నెక్స్ట్ ప్రిపేర్ శాలరీ స్టేట్మెంట్ ఫర్ ద మంత్ ఆఫ్ ఆగస్ట్. ఓకే, అంటే ఆగస్ట్ మంత్కి వీళ్ళకి మనం శాలరీ స్టేట్మెంట్స్ అనేది మనం ప్రిపేర్ చేయాలి ఈ ఎంప్లాయీస్కి. నెక్స్ట్ ఇష్యూ పే స్లిప్ ఫర్ ద మంత్ ఆఫ్ ఆగస్ట్. పే స్లిప్స్ కూడా మనం ఇష్యూ చేయాలండి. మీరు ఈ ఒక్క క్వశ్చన్ అనేది పర్ఫెక్ట్గా మీరు చేయగలిగితే ఒక ఆర్గనైజేషన్లో ఎంప్లాయీకి సంబంధించి హెచ్ఆర్ ఏదైతే వర్క్ చేయాలో ఆ వర్క్ సంబంధించిన డీటెయిల్స్ మొత్తం అంతా మీకు వచ్చేస్తాయి. ఓకే, ఈ 3 పాయింట్స్ కనుక మీరు చేయగలిగితే, సో ఆ 3 పాయింట్స్ అనేది ఇప్పుడు మనం చేద్దాం.
డీటెయిల్డ్గా మనం ఎలాగా ఆ శాలరీ స్టేట్మెంట్స్ ఎలా ప్రిపేర్ చేయాలి, సిటీసీ స్ట్రక్చర్ మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఆ పే స్లిప్స్ ఎలా ప్రిపేర్ చేయాలి, ఈ డీటెయిల్స్ అన్నీ మనం డీటెయిల్డ్గా ఇప్పుడు ఒక క్వశ్చన్ రూపంలో చేద్దాం. సో దట్ మీకు కొద్దిగా ఈజీగా అర్థమవుతుంది, ఎటువంటి డిస్టర్బెన్సెస్ అనేది లేకుండా. ఓకే, సో ఇప్పుడు చూడండి, ఫస్ట్ క్వశ్చన్ చదువుదాం. ఏంటి అనేది, ఏమి ఇచ్చారు ఏంటి అనేది క్వశ్చన్ చదివి అనలైజ్ చేసుకొని చేయడం చాలా సింపుల్గా ఉంటుంది. ఓకే, సో కంపెనీ ఉంది, హ్యాస్ స్టార్టెడ్ బిజినెస్ డ్యూరింగ్ ద ఇయర్ అండ్ హెడ్ ఎన్ని ఎంప్లాయీస్, ఎంతమంది ఎంప్లాయీస్ ని, 3 ఎంప్లాయీస్. ఓకే, ఆ 3 ఎంప్లాయీస్ డీటెయిల్స్ మనకి ఇక్కడ ఇచ్చారండి. ఏంటిది, శ్రేయా హెగ్డే, కిరణ్ భట్, రఘు ఎన్. ఓకే, వాళ్ళ క్వాలిఫికేషను, డిజిగ్నేషను, నెక్స్ట్ మంత్లీ గ్రాస్ ఇచ్చారు. చూడండి, జాగ్రత్త చూడండి, ఇక్కడ టర్మ్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. ఇది సిటీసీ కాదు, ఇది మంత్లీ గ్రాస్. వాళ్ళు ఎంతైతే శాలరీ గ్రాస్ గా పే చేస్తున్నారో ఆ గ్రాస్ అమౌంట్ ఇచ్చారు. ఇప్పుడు ఈ గ్రాస్ మీదే కదా మనం క్యాలిక్యులేట్ చేయాల్సింది మన ప్రాసెస్ లో. నెక్స్ట్ డేట్ ఆఫ్ జాయినింగ్ ఇచ్చారు. నెక్స్ట్ ఎన్ని రోజులు సెలవు పెట్టారనే డీటెయిల్స్ కూడా ఇచ్చారు మనకి ఇక్కడ, అవునా. సో ఎన్ని రోజులు సెలవు పెట్టారు, ఎన్ని లీవ్స్ తీసుకున్నారు అనేది ఎందుకు మనకి ఇక్కడ ఇచ్చారు, ఎందుకంటే ఒకవేళ మీరు సెలవు తీసుకున్నారు అనుకోండి, దానికి శాలరీ కట్ చేస్తారు కదా, లాస్ ఆఫ్ పే. అందుకని మనం ఈ లీవ్స్ ని కన్సిడర్ చేసుకొని వాళ్ళ శాలరీని తగ్గించి దాని మీద మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఓకే, సో ఇక్కడ నోట్ ఇచ్చారండి. ఏంటి, ఏమి ఇచ్చారు, ఎస్యూమ్ కంపెనీ హ్యాస్ టేకెన్ పీటీ, పిఎఫ్, ఈఎస్ఐ రిజిస్ట్రేషన్. సో వీళ్ళకి పీటీ, ఈఎస్ఐ, పిఎఫ్ రిజిస్ట్రేషన్ అనే రూల్స్ అనేవి అప్లై అవుతున్నాయి. సో మనం క్యాలిక్యులేట్ చేయాల్సిందే. నెక్స్ట్ పిఎఫ్ లిమిటెడ్ టు 1800, అంటే ఈవెన్ దో ఎంప్లాయీ అనేవాడికి 15,000 అంటే గ్రాస్ ఏది బేసిక్ ప్లస్ డిఏ 15,000 కన్నా ఎక్కువ ఉన్నా దేనికి రిస్ట్రిక్ట్ అయిపోవాలి మనం, స్ట్రైట్ అవే 1800 కి మనం రిస్ట్రిక్ట్ అయిపోవాలి. ఇక్కడ ఉన్న ముగ్గురు ఎంప్లాయీస్ లో ఓన్లీ ఫస్ట్ ఉన్న ఎంప్లాయీకి మాత్రమే మనకి పిఎఫ్ అనేది 1800 ఉంటుంది మనకి. రిమైనింగ్ ఎవరికన్నా తక్కువే ఉంటుంది ఇంకా, ఎందుకంటే శాలరీ ఎక్కువ ఉంది కదా శ్రేయా హెగ్డేకి. సో అది పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇదిగోండి, సిటీసీ స్ట్రక్చర్ ఇక్కడ ఇచ్చారు మనకి. ఏమి ఇచ్చారు సిటీసీ స్ట్రక్చర్, పర్సంటేజ్ ఆఫ్ గ్రాస్ శాలరీ. ఇదిగోండి మన గ్రాస్ శాలరీ ఆల్రెడీ ఇక్కడ అవైలబుల్ గా ఉంది కదా, అందులో బేసిక్ ఎంత క్యాలిక్యులేట్ చేయాలి, 30%, డిఏ 10%, హెచ్ఆర్ఏ 20%, అదర్ అలవెన్సెస్ 40%. సో ఇక్కడ ఇచ్చిన టోటల్ గ్రాస్ శాలరీలో మనం ఈ బ్రేకప్ అనేది కన్సిడర్ చేసుకోవాలి. సో అప్పుడు ఎంత అవుతుంది మొత్తం మనకి, 30 ప్లస్ 10 40, 40 ప్లస్ 20 60%, 60% ప్లస్ 40%, టోటల్ గా 100% శాలరీ. ఓకే, ఆ బ్రేకప్ లో మనం కన్సిడర్ చేసుకొని చూసుకోవాలి. సో అందరికి ఒకేలాగా ఉండాల్సిన అవసరం లేదండి. ఇక్కడ చూడండి 30% ప్లస్ 10%, టోటల్ గా 40% తీసుకున్నాడు వీడు బేసిక్ ప్లస్ డిఏని. ఓకే, మనం హెచ్ఆర్ఏకి ఏం తీసుకున్నాం, 50% తీసుకున్నాం, కానీ 20%. అది కంపెనీ పాలసీ బేస్ చేసుకొని ఉండొచ్చు, స్టాండర్డ్ గా ఇంతే తీసుకోవాలని అయితే లేదండి. ఓకే, అది కంపెనీ పాలసీ బేస్ చేసుకొని ఉంటుంది. నెక్స్ట్ ఎంప్లాయీ కోడ్ ఫార్మేట్, ఇదిగోండి ఎంప్లాయీ కోడ్కి ఇచ్చాడు. అంటే FINC 101, 102, 103 పెట్టుకోవచ్చు మనం. దీని తర్వాత CFO ఈజ్ ఎలిజిబుల్ ఫర్ వేరియబుల్ పే. అబ్బో, అయితే వీడికి గ్రాస్ శాలరీతో పాటు ఎడిషనల్ గా వేరియబుల్ పే కూడా అప్లై అవుతుంది. ఎవరికి, సిఎఫ్ఓకి. ఎప్పుడు అప్లై అవుతుంది, ఇదిగోండి పే 10% ఆన్ సిటీసీ, 10% ఆన్ సిటీసీ. అప్పుడు మనం ఏం చేయాలి, సిటీసీ కూడా మనం క్యాలిక్యులేట్ చేయాలి, లేదా దీన్ని గ్రాస్ కింద తీసుకోవచ్చు మీరు. ఓకే, అంటే జనరల్ ఫర్ ద టైం బీయింగ్ మీకు అర్థం అవడం కోసం సిటీసీ వర్డ్ అనేది పక్కన పెట్టేయండి, మనం గ్రాస్ అని చెప్పి అనుకుందాం. ఓకే, గ్రాస్ అని చెప్పి అనుకుందాం, ఎందుకంటే డైరెక్ట్ గా ఈ గ్రాస్ అనేది సిటీసీ అనేది మనకి ఎక్కడ క్యాలిక్యులేషన్ ఇవ్వలేదు కాబట్టి మీరు స్టార్టింగ్ లో ఉన్నారు, అందుకని దీన్ని సిటీసీ కింద కాకుండా గ్రాస్ అని చెప్పి పెట్టుకోండి. అప్పుడు డైరెక్ట్ గా ఎంత అయితే గ్రాస్ అమౌంట్ వచ్చిందో దాని మీద మీరు క్యాలిక్యులేట్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఒకవేళ టార్గెట్ కనుక రీచ్ అయితే ఎంత, 10%. ఒకవేళ టార్గెట్ దాటితే ఆన్ అబోవ్ టార్గెట్ 15%. ఓకే, సో 2 స్లాబ్స్ ఉన్నాయి, ఆ 2 స్లాబ్స్ ప్రకారం కూడా మనం క్యాలిక్యులేట్ చేయాలి. నెక్స్ట్ టీడీఎస్ డిడక్టబుల్ ఆన్ శ్రేయా హెగ్డే. సో మనం టీడీఎస్ క్యాలిక్యులేట్ చేసే భజన కూడా లేదు, డైరెక్ట్ గా వాళ్ళు టీడీఎస్ ఇచ్చేసారు. ఓకే, సో ఫర్ అదర్స్ ఇట్ ఈస్ 0, అంటే ముగ్గురు ఎంప్లాయీస్ లో ఫస్ట్ వాడికి శాలరీ ఎక్కువ కాబట్టి వాడికి టీడీఎస్ ఉంది, రిమైనింగ్ వాళ్ళకి శాలరీ లేదు కాబట్టి టీడీఎస్ అనేది లేదు. సో అక్కడ వరకు పాయింట్ క్లియర్ మనకి. నెక్స్ట్
పీటీ ఎంత అండి? 200 రూపీస్ ఈజ్ అప్లికబుల్ ఫర్ శ్రేయ. యా సార్, శాలరీ ఈజ్ మోర్ దాన్ 25,000. మిగతా వాళ్ళకి 25,000 కన్నా తక్కువ ఉంది కాబట్టి, అంటే కర్ణాటక స్టేట్ బేస్ చేసుకున్న కంపెనీ కాబట్టి కర్ణాటకని ఇచ్చారు. ఇక్కడ 25,000 కన్నా తక్కువ ఉంది కాబట్టి వీళ్ళకి ప్రొఫెషనల్ ట్యాక్స్ కూడా అప్లై అవుతాం. అదే మన స్టేట్ ప్రకారం చేసాం అనుకోండి, నిన్న మనం చేసాం చూసారా, 15,000 బిలో అయితే మనకి పిఎఫ్ లేదు. 15,000 నుంచి 20,000 వరకు అయితే 150 రూపీస్. అదే 20,000 కన్నా అబోవ్ ఉంటే ఎంతండి? 200. ఓకే. నెక్స్ట్, కంపెనీ ఆల్సో ప్రొవైడ్స్ మెడికల్ ఇన్సూరెన్స్ టు ద ఎంప్లాయీస్. సో ఎంప్లాయీస్ కి మెడికల్ ఇన్సూరెన్స్ కూడా ఇస్తున్నారండి, ఇన్సూరెన్స్ కూడా. సో శాలరీ రేంజ్ అనేది 5,000 నుంచి 10,000 మధ్యలో ఉంటే ఇన్సూరెన్స్ అమౌంట్ ఎంత? 15,000 రూపీస్ ఇన్సూరెన్స్ అమౌంట్. ఓకే. నెక్స్ట్, ఒకవేళ శాలరీ రేంజ్ ఇక్కడ ఇచ్చారు చూసారా, మంత్లీకి 10,000 నుంచి 30,000 మధ్యలో ఉంటే 1 lakh రూపీ. అదే 30,000 నుంచి 80,000 ఉంటే 1,50,000. సో 80,000 నుంచి అండ్ అబోవ్ ఉంటే 2 lakh రూపీస్. సో ఇక్కడ మనకి ఇన్సూరెన్స్ అమౌంట్ కూడా ఉంది. సో ఇన్సూరెన్స్ అమౌంట్ బేస్ చేసుకుని కూడా మనం క్యాలిక్యులేట్ చేయాలి. ఓకే. సో ఇది అండి కంప్లీట్ గా ఒక క్వశ్చన్ అనమాట. ఇది మనం ఫస్ట్ అనలైజ్ చేసాం కదా. స్టార్ట్ చేద్దామా? ఏమండి, చేయడం స్టార్ట్ చేద్దామా? ఓకే సార్. ఓకే. సో ఫస్ట్ మనం ఏం చేయాలి? ఫస్ట్ మనం స్టార్ట్ చేసే ముందు దేవుడు దండం పెట్టుకోండి. ఏమండి? హలో, సరే 8కి అయిపోయి మనం ఫోన్ చేస్తాను. బాయ్. సరే, ఓకేనండి, ఫైన్. సో ఇప్పుడు మనకి ఎక్సెల్ కావాలి. ఇదిగోండి, మనకి ఆల్రెడీ మీకు ఇందాక చూపించిన దగ్గర ఎక్సెల్ ఉంది కదా, ఇదిగోండి ఇది ఎక్సెల్ అనమాట. సో ప్రీఫిల్డ్ డేటా ఉంటుంది. అక్కడ మీరు జస్ట్ ఆ ఫార్మేట్ లో మీరు ఏ డేటా కావాలంటే ఆ డేటా మీరు ఎంటర్ చేస్తే సరిపోతుంది. ఓకే. ఇదిగోండి, సో సిటీసీ స్ట్రక్చర్కి సంబంధించిన డేటా మొత్తం అంతా, పే స్లిప్కి సంబంధించిన ఫార్మేటు. నెక్స్ట్ ఏదన్నా మీరు వర్కింగ్ చేసుకోవాలి అంటే ఇక్కడ పక్కన షీట్స్ అనేది రెడీమేడ్గా ఉంది. ఇదే ఎక్సెల్ ఫైలు మీకు అక్కడ అవైలబుల్గా ఉంటుంది. మీరు దాన్ని డౌన్లోడ్ చేసి మీరు ప్రాక్టీస్ చేయొచ్చు. ఓకే, మీరు ప్రాక్టీస్ చేయొచ్చు. సో ఇది కంపెనీకి సంబంధించిన శాలరీ స్టేట్మెంట్ ఇలాగే ఉంటుంది. మీరు ఎలాగే క్యాలిక్యులేట్ చేసి ప్రిపేర్ చేసుకోవాలి. ఓకే. సో డైరెక్ట్ గా ఫస్ట్ మిమ్మల్ని శాలరీ స్టేట్మెంట్ ప్రిపేర్ చేసేయండి, డైరెక్ట్ గా అందులో ఎంట్రీ అయిపోండి అని చెప్పట్లేదు నేను. ఓకే. సో ఫస్ట్ మనం ఏం చేయాలి? సిటీసీ స్ట్రక్చర్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలనేది ఫస్ట్ మీకు ఒక ఐడియా రావాలి. దాని తర్వాత చిన్న చిన్న మోడిఫికేషన్స్ తో మనం ఈ శాలరీ స్టేట్మెంట్ అనేది మనం ప్రిపేర్ చేసేయచ్చు కంపెనీకి సంబంధించి. ఓకే. సో ఫస్ట్ సిటీసీ స్ట్రక్చర్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలనేది ఫస్ట్ ఇక్కడ నేను మాన్యువల్ గా చూపిస్తాను. నేను దాన్ని బట్టి మీకు క్లియర్ కట్ గా అర్థం అవుతుంది అనమాట. ఓకే. సో ఫస్ట్ మనం స్టార్ట్ చేద్దామండి. ఏమైనా డౌట్స్ ఏమైనా ఉన్నాయా? ఏమైనా డౌట్స్ ఏమైనా ఉన్నాయా? డౌట్స్ ఏమైనా ఉంటే అడగచ్చు. ఓకే. సో ఫస్ట్ మనం డేటా సెట్ చేసుకుందాం. సో ఇక్కడ మనం వేద్దాం క్యాలిక్యులేషన్ ఆఫ్ గ్రాస్ శాలరీ ఫర్ ఆల్ ద ఎంప్లాయీస్. ఓకే. ఇక్కడ మనకి 3 ఎంప్లాయీస్ ఉన్నారు కదా. మనకి 3 ఎంప్లాయీస్కి ఎంప్లాయీ కోడ్స్ ఉన్నాయి మనకి, అవునా? ఎంప్లాయీ కోడ్ ఏమేమి ఇచ్చారు మనకి? ఇక్కడ ఉంది కదా, ఇదిగోండి క్వశ్చన్లోనే ఇచ్చారు మనకి ఎంప్లాయీ కోడ్ ఇచ్చుకోమని. ఇదిగోండి FINC101, అవునా? సో మనం ఇద్దాం ఇక్కడ. సో 101, 102 అలాగే 103. ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ హెడ్డింగ్ పెడదాం. మనం ఏమని పెడదాం?
ఎంప్లాయీ ఐడి, అదే కదా ఎంప్లాయీ ఐడియే కదా ఇది. నెక్స్ట్ ఎంప్లాయీ నేమ్, ఎంప్లాయీ నేమ్ కావాలి. దాని తర్వాత ఇదిగోండి సేమ్ ఇదే ఎంటర్ చేస్తున్నాను అక్కడ డీటెయిల్స్గా. నేమ్ తర్వాత క్వాలిఫికేషన్, నెక్స్ట్ డిజిగ్నేషన్. ఇది ఎందుకు ఇంత డీటెయిల్గా చేస్తున్నానంటే సేమ్ దీన్నే మనం కాపీ చేసుకుని వెళ్ళిపోయి ఈ శాలరీ స్టేట్మెంట్ ఉంది కదా, సేమ్ ఇదిగోండి ఎంప్లాయీ ఐడి నేమ్ డిజిగ్నేషన్ ఇవన్నీ డీటెయిల్స్ వచ్చినాయి కదా, ఇక్కడ మనం కాపీ పేస్ట్ చేసేయచ్చు. సో మనం చేసిన వర్క్ ఏం వేస్ట్ పోదు, కంగారు పడద్దు మీరు ఇంత టైప్ చేస్తున్నాం ఏంటి అని చెప్పి. నెక్స్ట్ డేట్ ఆఫ్ జాయినింగ్, నెక్స్ట్ ఇయర్లీ గ్రాస్ లేదా ఇయర్లీ గ్రాస్, నెక్స్ట్ మంత్లీ గ్రాస్. క్లియర్. ఇప్పుడు ఎంప్లాయీ నేమ్, ఫస్ట్ ఎంప్లాయీ నేమ్ ఏంటండి ఇక్కడ ఉంది కదా, శ్రేయ హెగ్డే, శ్రేయ హెగ్డే. నెక్స్ట్ కిరణ్ భట్. తర్వాత ఇదిగోండి రఘు ఎన్, రఘు ఎన్. ఓకే, సో ఫస్ట్ అతని క్వాలిఫికేషన్ ఏంటి, సిఏ, తర్వాత బీకామ్, తర్వాత ఎస్ఎస్ఎల్సి. ఎస్ఎస్ఎల్సి అంటే 10th, ఎస్ఎస్ఎల్సి అంటే 10th. డిజిగ్నేషన్ సిఎఫ్ఓ, మాట్లాడతలేదండి. ఎవరు మాట్లాడతలా. తర్వాత అకౌంట్స్, అకౌంట్స్ ఎగ్జిక్యూటివ్. నెక్స్ట్ ఇతని రోల్ ఏంటి, ఆఫీస్ బాయ్. ఓకే, ఆఫీస్ బాయ్. నెక్స్ట్ డేట్ ఆఫ్ జాయిన్ ఎప్పుడండి, 7th ఏప్రిల్ కదా, 07 ఏప్రిల్. నెక్స్ట్ నీడు 18th మే, తర్వాత 16th జూలై. ఓకే, ఇప్పుడు ఇయర్లీ గ్రాస్ అండి. ఇక్కడ మన దగ్గర డేటా ఏముంది, మంత్లీ గ్రాస్ ఉంది. మంత్లీ గ్రాస్ ఎంత, వీడికి 70,000, వీడికి 13,000, 5,000. 5,000. బాయ్కి 5,000. అవునా, ఇప్పుడు ఇయర్లీ గ్రాస్ కావాలి కదా మనకి, ఈజ్ ఈక్వల్ టు 70,000 ఇంటూ 12 అంటే 12 months. నెక్స్ట్ సేమ్ అందరికీ అదే కావాలి కాబట్టి సేమ్ నేను కాపీ చేసి ఫార్ములా పేస్ట్ చేశాను, వచ్చిందనమాట. ఇప్పుడు వీళ్ళందరికీ కలిపి టోటల్గా దీన్ని నేను హైలైట్ చేస్తున్నాను, Ctrl B. సో అంతా కలిపి నేను ఒక బాక్స్ ఇవ్వచ్చు మనం, బోర్డర్స్, ఆల్ బోర్డర్. ఓకే, సో ఇప్పుడు ఎంప్లాయీకి సంబంధించిన ఇయర్లీ గ్రాసు మంత్లీ గ్రాస్ అనేది మనకి క్యాలిక్యులేట్ అయిందండి. అవునా, ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని మనం ఏం క్యాలిక్యులేట్ చేయాలి, మనకి ఇక్కడ ఒక స్ట్రక్చర్ ఇచ్చారు ఎలా క్యాలిక్యులేట్ చేయాలనేది. బేసిక్ అనేది 30%, ఇక్కడ నేను ఎంటర్ చేస్తున్నాను. ఓకే, బేసిక్ అనేది ఎంత, 30%. 30. ఓకే, నెక్స్ట్ డిఏ అనేది 10%. ఓకే, డిఏ 10%. తర్వాత హెచ్ఆర్ఏ అనేది 20%. 20%. ఓకే, హెచ్ఆర్ఏ అనేది 20%. తర్వాత
అదర్ అనేది డైరెక్ట్గా 40%. ఓకే, ఇప్పుడు ఈ క్యాలిక్యులేషన్ బేసిస్లో మనం వీళ్ళకి క్యాలిక్యులేట్ చేయాలండి. ఎవరికి? వీళ్ళకి. ఓకే, సో ఇప్పుడు సేమ్ ఇదే నేను కాపీ చేస్తున్నాను డైరెక్ట్గా. ఎంప్లాయీ ఐడి, ఎంప్లాయీ నేమ్ కావాలి కదా మనకి. సో Ctrl+C, Ctrl+V. ఇప్పుడు దీనికి మనం ఏమేమి క్యాలిక్యులేట్ చేయాలి? బేసిక్ క్యాలిక్యులేట్ చేయాలిగా. బేసిక్, తర్వాత డిఏ, తర్వాత హెచ్ఆర్ఏ, తర్వాత నేను మాట్లాడతలేదు అదర్ ఎలమెంట్స్. ఫైనల్గా మనకి ఏం కావాలి? గ్రాస్ శాలరీ రావాలి. అదే కదా మనం క్యాలిక్యులేట్ చేసేది. ఇప్పుడు చెప్పండి, ఈ శ్రేయ హెగ్డేకి గ్రాస్ శాలరీ ఎంత? అందరికీ 30% కదా. సో ఇక్కడ గ్రాస్ శాలరీ వచ్చింది మనకి, మంత్లీ గ్రాస్ శాలరీ అనేది ఇక్కడ ఇస్తే డైరెక్ట్ గా. సో ఈజ్ ఈక్వల్ టు ఇదిగోండి 70,000 ఇంటూ 30%. అదిగోండి ఎంత? 21,000. అవునా? నెక్స్ట్ కిరణ్ భట్ కూడా అదే కదా కావాల్సింది. ఈజ్ ఈక్వల్ టు 13,000 ఇంటూ ఎంతండి? 30%. 30%. సో 486 అంతేనా? 486 ఏనా? 468 ఏనా? 36% వచ్చింది. 30%. అదిగోండి. ఓకే, నెక్స్ట్ అలాగే ఈజ్ ఈక్వల్ టు వీడికి కూడా అంతే కదా, 5,000 కదా మంత్లీ ఇంటూ 30%. సో ఇలాగా మనకి ఏంటి? బేసిక్ శాలరీ అనేది క్యాలిక్యులేట్ అయింది. ఇప్పుడు డిఏ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? 10% కదా. ఈజ్ ఈక్వల్ టు ఇదిగోండి 70,000 ఇంటూ 10%. 10%. ఓకే, సో మీరు డైరెక్ట్ గా ఇదిగోండి ఈజీగా క్యాలిక్యులేట్ అయిపోతుంది. ఎక్సెల్ ఇదే అడ్వాంటేజ్ మనకి. నెక్స్ట్ హెచ్ఆర్ఏ ఎంత అండి? హెచ్ఆర్ఏ ఎంత ఇచ్చాడు ఇక్కడ మనకి? 20%. 20% ఆఫ్ బేసిక్ ప్లస్ డిఏ కదా. లేదా ఏమైనా ఇచ్చాడు ఇక్కడ మనకి? హెచ్ఆర్ఏ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? 20%. ఇక్కడ ఏంటంటే డైరెక్ట్ గా గ్రాస్ మీద క్యాలిక్యులేట్ చేసామని ఇచ్చాడు మనకి. బేసిక్ ప్లస్ డిఏ అంటలా. ఇదిగోండి సిటీసీ స్ట్రక్చర్ పర్సెంటేజ్ ఆఫ్ గ్రాస్ శాలరీని ఇచ్చాడు డైరెక్ట్ గా మనకి. ఓకే, ఇప్పుడు హెచ్ఆర్ఏ ఎలాగా? ఈజ్ ఈక్వల్ టు టోటల్ గా మంత్లీ గ్రాస్ ఇంటూ ఎంత పర్సెంటేజ్? 20% కదా. 20%. ఇదిగోండి 14,000. మనం నిన్న ఎలా చెప్పుకున్నాం? హెచ్ఆర్ఏ అనేది బేసిక్ ప్లస్ డిఏలో 50% అని చెప్పుకున్నాం మనం. 50% అని చెప్పి, అదర్ దాన్ మెట్రో అయితే 40% అని చెప్పుకున్నాం. అది స్టాండర్డ్. కానీ కంపెనీ యొక్క రూల్స్ బట్టి, కంపెనీ యొక్క పాలసీ బట్టి అది చేంజ్ అవ్వచ్చు. ఇలాగే ఉండాలని లేదు. సో మనకి క్వశ్చన్ లో స్పెసిఫిక్ గా ఇలా ఇచ్చాడు కాబట్టి ఇదిగోండి పర్సంటేజ్ ఆఫ్ గ్రాస్ శాలరీ మీద ఇవన్నీ ఇచ్చాడు కాబట్టి స్పెసిఫిక్ గా మనం ఇలా క్యాలిక్యులేట్ చేస్తున్నాం అనమాట. లేదంటే అక్కడ ఏ కండిషన్ లేకపోతే నిన్న మనం చెప్పుకున్నట్టే చేసుకుంటాం మనం. ఓకే, ఇప్పుడు అదర్ అలవెన్సెస్ ఎంత? 40%. 40% ఆఫ్ గ్రాస్ శాలరీ. సో ఈజ్ ఈక్వల్ టు ఈ 70,000 ఇంటూ 40%. ఓకే, ఇదిగో 28,000 వచ్చింది కదా డీటెయిల్. సో ఇప్పుడు ఇక్కడ మీరు బ్రేకప్ చేసింది టోటల్ చేస్తే మనకి ఈ గ్రాస్ శాలరీ అనేది రావాలన్నమాట. నేను అర్థమవుతుందా? ఆ టోటల్ చేస్తే మనకు ఆ గ్రాస్ శాలరీ అనేది రావాలి మనకి. ఎంత? ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ఇదిగోండి ఎంత? 70,000. ఇదిగోండి గ్రాస్ శాలరీ మనకి మ్యాచ్ అయింది. అలాగే రిమైనింగ్ 2 ఎంప్లాయీస్ కూడా తీసుకున్నాం. చూడండి మొత్తం 13,000 5,000 13,000 5,000 వచ్చింది కదా. సో ఇప్పుడు మనం దీన్ని ఏం చేద్దామంటే డీటెయిల్డ్ గా మొత్తం ఆల్ బోర్డర్స్ పెట్టుకున్నాము అంటే క్లియర్ గా ఉంటుంది ఇప్పుడు మనకి. ఓకే, దీనికి హెడ్డింగ్ ఏం పెడదాం మనం? గ్రాస్ శాలరీ బ్రేకప్ అని పెడదాం మనం. ఓకే, గ్రాస్ శాలరీ. ఓకే, గ్రాస్ శాలరీ బ్రేకప్. క్లియర్? ఇప్పుడు
గ్రాస్ శాలరీ మనకు కంప్లీట్ అయింది కదా, తర్వాత ఏం చేయాలి మనం? డిడక్షన్స్ క్యాలిక్యులేట్ చేయాలి. అవునా? డిడక్షన్స్ అనేవి మనం క్యాలిక్యులేట్ చేయాలి. బ్రేకప్ గ్రాస్ శాలరీ డీటెయిల్స్ వచ్చినాయి మనకి. ఇప్పుడు ఏం చేయాలి మనం? డిడక్షన్స్ అనేది మనకి ఇప్పుడు బ్రేకప్ కావాలి. ఎవరికి? ఈ 3 ఎంప్లాయీస్కే కదా. సేమ్ ఈ 3 ఎంప్లాయీస్కి నేను తీసుకున్నాను. ఇప్పుడు ఇందులో డిడక్షన్స్ అంటే మనకి ఏమేమి డిడక్షన్స్ ఉంటున్నాయండి? ఏమేమి డిడక్షన్స్ ఉంటున్నాయి? ఈపీఎఫ్, పిఎఫ్, నెక్స్ట్ ఈఎస్ఐ, నెక్స్ట్ టీడీఎస్, నెక్స్ట్ పీటీ. పీటీ అంటే ఏంటి? ప్రొఫెషనల్ ట్యాక్స్ అన్నమాట. ఏమన్నా అర్థమవుతుందా? పీటీ అంటే ఏంటి? పీటీ అంటే ఏంటండి? ఎవరు మాట్లాడతలా? అర్థమవుతుందా? నా వాయిస్ మీకు వస్తుందా? ప్రొఫెషనల్ ట్యాక్స్. పీటీ అంటే ప్రొఫెషనల్ ట్యాక్స్ అన్నమాట. ఓకే, ప్రొఫెషనల్ ట్యాక్స్. క్లియర్? ఇప్పుడు ఈఎస్ఐ ఎలా క్యాలిక్యులేట్ చేయాలండి మనం? ఈఎస్ఐ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? ఈఎస్ఐ 0.7% ఆఫ్ గ్రాస్ సాలరీ. అది ఈఎస్ఐ. ఇప్పుడు యాక్చువల్గా మనం ఇక్కడ చేసేది పిఎఫ్ కదా. సారీ, నేను ఈఎస్ఐ అని అడిగానా? ఓకే, పిఎఫ్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి మనం? 12% ఆఫ్ బేసిక్ ప్లస్ డిఏ తీసుకోవాలి మనం. అవునా? 12% ఆఫ్ బేసిక్ ప్లస్ డిఏ తీసుకోవాలి. ఒకవేళ శాలరీ కనుక 15,000 కన్నా అబోవ్ వచ్చింది అనుకోండి, బేసిక్ ప్లస్ డిఏ తీసుకుంటే అప్పుడు ఎంతవరకు తీసుకోవాలి మాక్సిమం మనం? 15,000 వరకు తీసుకోవాలి. ఇప్పుడు చూడండి ఇక్కడ ఎంత బేసిక్ ప్లస్ డి ఎంత వచ్చింది? 21,000 ప్లస్ 7,000. బేసిక్ ప్లస్ డిఏ తీసుకుంటే 21,000 ప్లస్ 7,000 ఎంత వచ్చింది మీకు? 28,000 వచ్చింది. దాన్ని ఇంటూ ఎంత తీసుకోవాలి మనం? చెప్పండి. 15,000 కదా కట్ ఆఫ్, కానీ ఇక్కడ బేసిక్ ప్లస్ డిఏ తీసుకుంటే 28,000 వచ్చింది. అప్పుడు మనం మాక్సిమం ఎంత వరకు తీసుకోవచ్చు మనం? 15,000 వరకు తీసుకోవచ్చు. 15,000 ఇంటూ 12%. అప్పుడు ఎంత అవుతుంది మాక్సిమం? 1,800 అవుతుంది మనకి మాక్సిమం పిఎఫ్ మనకి. ఓకే, నెక్స్ట్ వీళ్ళిద్దరికి బేసిక్ ప్లస్ డిఏ ఇది 15,000 కన్నా తక్కువ ఉంది కదా. అప్పుడు మనం ఏం చేద్దాం? ఈజ్ ఈక్వల్ టు ఇదిగో 3,900 ప్లస్ 1,300 ఎంత వచ్చింది? 5,200. సో 5,200 మీద ఎంత? 12%. ఎంత వచ్చింది? 624 రూపీస్. సో కిరణ్ భట్కి 624 రూపీస్ అనేది పిఎఫ్ అమౌంట్. నెక్స్ట్ వీడికి ఇజ్ ఈక్వల్ టు ఇదిగోండి బేసిక్ ప్లస్ 2,000 డిఏ 2,000 వచ్చింది. ఇజ్ ఈక్వల్ టు 2,000 ఇంటూ 12%. 12% కదా. అప్పుడు ఎంత? 240 రూపీస్. సో 240 రూపీస్ అనేది పిఎఫ్ అమౌంట్. ఓకే, క్లియర్ అండి ఇక్కడ వరకు? క్లియరా? నెక్స్ట్ ఈఎస్ఐ. సో ఈఎస్ఐ కట్ ఆఫ్ ఏంటి మనకి? 21,000 శాలరీ. అవునా? 21,000 శాలరీ కట్ ఆఫ్. మరి శ్రేయా హెగ్డేకి 70,000 కదా గ్రాస్ శాలరీ. సో వీడికి ఈఎస్ఐ అనేది అప్లై అవుతుందా? ఈఎస్ఐ అనేది వీళ్ళకి అప్లై అవ్వదు ఫస్ట్ పర్సన్ కి. మరి నెక్స్ట్ ఎవరికి అప్లై అవుతుంది మనకి? కిరణ్ భట్. కిరణ్ భట్ కి శాలరీ ఎంత? బిలో 21,000 కదా. సో గ్రాస్ శాలరీ కదా మనం క్యాలిక్యులేట్ చేయాల్సింది. ఎంత? 13,000 మీద 0.75%. సో 13,000 ఇజ్ ఈక్వల్ టు గ్రాస్ శాలరీ మీద కదా మనం క్యాలిక్యులేట్ చేయాల్సింది ఇంటూ 0.75%. ఎంత వచ్చింది? 98 రూపీస్. 7.5 వచ్చింది కదా. మీరు 98 తీసుకోండి. ఓకే, 98. ఇప్పుడు అలాగే రఘుది. సో రఘుది ఎంత వస్తుంది? గ్రాస్ శాలరీ 5,000 కదా. సో 5,000 మీద సో గ్రాస్ శాలరీ మీద ఇంటూ 0.75% ఎంత? 37 వచ్చింది కదా. 38 తీసుకోవచ్చు మీరు. ఓకే, 38. క్లియర్? సో ఈఎస్ఐ కూడా మనకు వచ్చింది. ఇప్పుడు టీడీఎస్ కి సంబంధించి మనకు ఆల్రెడీ క్వశ్చన్ లో ఒక పాయింట్ ఇచ్చేసాడు మనకి. టీడీఎస్ అమౌంట్ అనేది ఇచ్చాడు మనకి.
ఇదిగోండి ఓన్లీ 3380 పర్ మంత్ అండ్ అదర్స్ కి 0. సో 3380 ఓన్లీ శ్రేయ హెగ్డేకి, రిమైనింగ్ అందరికి 0. ఓకే, నెక్స్ట్ ప్రొఫెషనల్ ట్యాక్స్. ప్రొఫెషనల్ ట్యాక్స్ ఎవరికి అప్లై అవుతుంది? ఓన్లీ శ్రేయాకే అప్లై అవుతుంది. ఎందుకని? శాలరీ అనేది 25,000 కన్నా అబోవ్ ఉంది కాబట్టి మంత్లీ 200 రూపీస్ అనేది ప్రొఫెషనల్ ట్యాక్స్ అనేది అప్లై అవుతుంది. సో 200. సో వీళ్ళకి ఏమైనా ఉందా? 0. ఓకే, వీడికి ఈఎస్ఐ అనేది లేదు, 0. సో ఇప్పుడు టోటల్ డిడక్షన్స్ అనేది మనకి ఎంత అనేది తెలియాలి. టోటల్ డిడక్షన్ ఎంత? ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ పిఎఫ్, ఈఎస్ఐ, టీడీఎస్, పీటీ. ఇవన్నీ శాలరీ నుంచి డిడక్షన్లు కదా. ఓకే, అది ఇప్పుడు మనకి నెట్ శాలరీ ఎంత పే చేయాలని ఎలా తెలుస్తుంది మనకి? ఇందులో నుంచి అంటే గ్రాస్ శాలరీలో నుంచి టీడీఎస్ అదే డిడక్షన్స్ తీసేస్తే బ్యాలెన్స్ అనేది నెట్ శాలరీ పేయబుల్ వచ్చేస్తుంది మనకి. సో ఇక్కడే నేను వేసేస్తున్నాను నెట్ శాలరీ పేయబుల్. ఓకే, నెట్ శాలరీ పేయబుల్ వచ్చింది డైరెక్ట్ గా మనకి. ఇప్పుడు ఈ గ్రాస్ శాలరీలో నుంచి నెట్ డిడక్షన్స్ తీసేస్తే మనకి నెట్ శాలరీ పేయబుల్ వచ్చేస్తుంది. సో ఈజ్ ఈక్వల్ టు గ్రాస్ శాలరీ ఎంత? 70,000 మైనస్ డిడక్షన్స్ తీసేస్తే బ్యాలెన్స్ ఎంత పే చేయాలి మనం? శాలరీ వీడికి 64,620 రూపీస్ పే చేయాలి. అలాగే రిమైనింగ్ 2 పర్సన్స్ కూడా ఎంత అమౌంట్ మనం పే చేయాలన్నమాట. ఇదిగోండి నెట్ శాలరీ ఎంత పే చేయాలనేది వచ్చింది ఇక్కడ మనకి డైరెక్ట్ గా. ఇదిగోండి టోటల్ డిడక్షన్స్ కి కంట్రోల్ బి. సో నెట్ శాలరీ పేయబుల్ ని నేను హైలైట్ చేస్తున్నాను. నెక్స్ట్ గ్రాస్ శాలరీ. ఇదిగోండి గ్రాస్ శాలరీ టోటల్ డిడక్షన్స్. గ్రాస్ శాలరీ ఎంత, టోటల్ డిడక్షన్స్ ఎంత, నెట్ శాలరీ పేయబుల్ ఎంత. అంటే మనం ఇంత శాలరీ వాళ్ళకి నెట్ మనం పే చేయాలి మంత్లీ. అయితే ఇప్పుడు మనకి సిటీసీ కావాలి కదా. సిటీసీ అంటే ఏంటి? టోటల్ గా గ్రాస్ శాలరీ ప్లస్ ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ కూడా మనకు తెలియాలి. సో ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ కూడా మనం క్యాలిక్యులేట్ చేయాలి కదా. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ కూడా మనం క్యాలిక్యులేట్ చేయబోతున్నాం అండి. సో టోటల్ గా సిటీసీకి తెలియాలి కదా మనకి. సో ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్. సో ఎవరికి? మళ్ళీ ముగ్గురికే కదా. సో దీన్ని నేను క్యాలిక్యులేట్ చేస్తున్నాను, తీసుకుంటున్నాను. నెక్స్ట్ ఏమేమి ఉంటాయి ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ లో? పిఎఫ్, నెక్స్ట్ ఈఎస్ఐ, ఈ రెండే కదా ఉంటాయి మనకి. సో ఇప్పుడు ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? 12% ఎంతైతే ఉందో అదే కదా కావాల్సింది. ఎంప్లాయీ ఎంతైతే కాంట్రిబ్యూట్ చేస్తున్నాడో అదే అమౌంట్ ఎంప్లాయర్ కూడా కాంట్రిబ్యూట్ చేస్తాడు. సో నేను ఏం చేస్తున్నానంటే అదే అమౌంట్ తీసుకున్నాను డైరెక్ట్ గా. క్లియర్? ఈపీఎఫ్ కి ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ 12%, ఎంప్లాయీ కాంట్రిబ్యూషన్ కూడా 12% కదా. సో క్యాలిక్యులేషన్ ప్రాసెస్ సేమ్ కాబట్టి ఎంప్లాయర్ ఎంతైతే కాంట్రిబ్యూట్ చేస్తున్నాడో ఎంప్లాయీ కూడా అంతే కాంట్రిబ్యూట్ చేస్తున్నాడు. సో ఇక్కడ ఈఎస్ఐ చూడాలి. హెగ్డేకి ఈఎస్ఐ అప్లై అవుతుందా? అప్లై అవ్వదు, అవునా. నెక్స్ట్ కిరణ్ భట్ కి ఈఎస్ఐ క్యాలిక్యులేట్ చేసాం మనం. ఇది ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ కదా, ఎక్కడ క్యాలిక్యులేట్ చేయలేం మనం. సో ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ ఎంత అండి పర్సంటేజ్? 98%. 98 ఏంటి? ఇదిగో మనం ఇక్కడ చూసాం కదా. ఇంకో ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ ఎంత? 3.67. 3.25%. ఇదిగో ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ ఈఎస్ఐకి 25%. ఓకే. సో ఇప్పుడు ఇక్కడ ఆ గ్రాస్ మీద ఈజ్ ఈక్వల్ టు ఇదిగోండి ఇక్కడ గ్రాస్ శాలరీ ఉంది కదా 13,000. సో 13,000 మీద 3.25% అనమాట. అదిగోండి ఎంత? 422 వచ్చింది కదా. నేను ఇక్కడ 423 వేసేస్తున్నాను డైరెక్ట్ గా, అంటే రౌండ్ ఆఫ్ అనమాట. నెక్స్ట్ ఇది కూడా ఎంత? ఈజ్ ఈక్వల్ టు గ్రాస్ శాలరీ మీద
3.25%. ఎంత వచ్చింది? 162 వచ్చింది కదా, నేను రౌండ్ ఫిగర్ 163 తీసేసుకున్నా. ఓకే, ఇప్పుడు టోటల్ అమౌంట్ ఎంత అనేది కావాలి మనకి, ఎంత కాంట్రిబ్యూట్ చేస్తున్నాడు ఎంప్లాయీకి అనేది. సో ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ఇది పర్ ఎంప్లాయీకి ఎంత కాంట్రిబ్యూట్ చేస్తున్నాడు అనేది ఎంప్లాయీ షేర్ ఇచ్చాం మనం. ఎంత? 1880, 1047, 403. ఓకే, సో మీరు ఇక్కడ టోటల్ కూడా వేసుకుంటే మీకు పిఎఫ్ క్యాలిక్యులేట్ చేసినప్పుడు, అంటే మనం పేమెంట్ చేసినప్పుడు చలాన్ అమౌంట్ కూడా వచ్చేస్తుంది డైరెక్ట్గా. టోటల్గా మనం ఎంత చేయాలనేది కూడా వచ్చేస్తుంది అనమాట. టోటల్ చేసుకుంటే, నేను ఇట్లా టోటల్ చేయలేదు, మీరు టోటల్ చేసుకోవచ్చు కావాలంటే. ఓకే, సో ఇక్కడ వరకు మనకి ఎంప్లాయీ కాంట్రిబ్యూషన్ వరకు వచ్చిందండి. అంటే ఇప్పుడు మనకు టోటల్ సిటిసి తెలియాలి అంటే ఇదిగోండి, టోటల్ సిటిసి పర్ ఎంప్లాయీస్. ఓకే, సో మనకి 3 ఎంప్లాయీస్ కదా, వీళ్ళయే డైరెక్ట్గా తీసుకుంటున్నాను నేను వేసి. ఇక్కడ బ్రేకప్ ఇస్తున్నాను నేను. సో గ్రాస్ శాలరీ, ఓకే, నెక్స్ట్ ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్, తర్వాత సిటిసి టోటల్, సిటిసి వస్తుంది. సో ఇక్కడ మనకి గ్రాస్ శాలరీ ఉంది కదా, పైన ఇచ్చింది మనకి, ఇదిగోండి ఇదే కదా గ్రాస్ శాలరీ. సో కంట్రోల్ సి, గ్రాస్ శాలరీ. నెక్స్ట్ ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్, ఇదిగోండి ఇక్కడ ఇచ్చింది కదా ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్. ఇదిగోండి ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్. ఇప్పుడు ఈ రెండు కలిపితే ఆ ఎంప్లాయీకి వచ్చిన టోటల్ సిటిసి అవుతుంది మనకి. సో 71,800 ఇది వచ్చి పర్ మంత్ ఇద్దాం, పర్ మంత్. అలాగే టోటల్ సిటిసి పర్ ఇయర్. ఇయర్ అంటే ఏం చేయాలి? ఈజ్ ఈక్వల్ టు ఇది ఇంటూ 12 అనమాట. ఇదిగోండి. ఓకే, సో ఇది టోటల్గా ఇయర్ మొత్తానికి వచ్చే సిటిసి. ఓకే, అండ్ ఇక్కడ వరకు అర్థమైందా మొత్తం ఏం చేసాం అనేది? ఆ గ్రాస్ ఎలా క్యాలిక్యులేట్ చేసాం అర్థమైంది మీకు? అని అర్థమైందా, అర్థం కాలేదా? అర్థమైంది సార్. అర్థమైందా? సార్, సో ఇప్పుడు ఆ సిటిసి స్ట్రక్చర్ మీరు ఈజీగా ప్రిపేర్ చేసేయచ్చు ఒక్కొక్కరికి. ఎందుకంటే ఇక్కడ చూడండి, మనకి ఎంప్లాయీ కోడ్ తెలుసు, నేమ్ తెలుసు, క్వాలిఫికేషన్, డిజిగ్నేషన్, డేట్ ఆఫ్ జాయినింగ్. ఇది యాన్యువల్ సిటిసి అని కాకుండా మీకు యాన్యువల్ సిటిసి కూడా తెలుసు కదా, ఇక్కడ క్యాలిక్యులేట్ చేసి పెట్టాం కదా మనం. ఇదిగోండి యాన్యువల్ సిటిసి కూడా ఇక్కడ పెట్టాం కదా. ఓకే, ఈ సిటిసి అమౌంట్ అక్కడ వేయచ్చు మీరు తీసుకెళ్ళి. అవును, అర్థమవుతుందా మీకు చెప్పింది? సార్ అర్థమవుతుందా? సో ఇక్కడ సిటిసి అమౌంట్ మీకు కావాల్సిన డేటా కదా. నెక్స్ట్ బేసిక్ తెలుసు, ఇదిగోండి ఇక్కడ ఇచ్చాం మనం క్యాలిక్యులేషన్లో, గ్రాస్ క్యాలిక్యులేషన్లో మనకి ఇక్కడ చేసాం. ఇదిగోండి ఇవన్నీ గ్రాస్ శాలరీకి సంబంధించిన, మంత్లీకి సంబంధించింది కదా. ఇదిగోండి బేసిక్, డిఏ, హెచ్ఆర్ఏ, అదర్ అలవెన్స్ మనం ఆల్రెడీ ఇక్కడ క్యాలిక్యులేట్ చేసి పెట్టాం కదా. ఇదిగోండి గ్రాస్ శాలరీ బ్రేకప్ అని చెప్పి పెట్టాం ఇక్కడ.
ఇదిగోండి బేసిక్, డిఏ, హెచ్ఆర్ఏ, అదర్ ఎలవెన్స్. ఇక్కడ ముగ్గురు ఎంప్లాయీస్ కి ఇక్కడ ఉంది డైరెక్ట్ గా. నెక్స్ట్ రిటైర్మెంట్ బెనిఫిట్స్, ఇదిగోండి పిఎఫ్, ఈఎస్ఐ, గ్రాట్యుటీ ఉందా మనకి? గ్రాట్యుటీ లేదు కదా, లేనప్పుడు వదిలేయండి. పిఎఫ్, ఈఎస్ఐ అమౌంట్ కూడా మనకి, డిడక్షన్స్ కూడా మనం క్యాలిక్యులేట్ చేసి పెట్టాం, అవునా? ఇదిగోండి డిడక్షన్స్ కూడా ఇంక ఇక్కడ రెడీమేడ్ గా ఉన్నాయి. ఇదిగో డిడక్షన్స్, శాలరీ బ్రేకప్ ఇక్కడ రెడీమేడ్ గా ఉంది. సో మీరు ఏం చేయొచ్చు, ఇక్కడ డిడక్షన్స్ తీసుకొని ఇదిగో ఈ శాలరీ స్ట్రక్చర్ లో డిడక్షన్స్ కింద ఎంటర్ చేయొచ్చు. నెక్స్ట్ ఇక్కడ వేరియబుల్ పే అని ఉంది చూసారా? వేరియబుల్ పే ఆన్ టార్గెట్, అబౌవ్ టార్గెట్. సో ఆన్ టార్గెట్ అంటే ఏంటి? టార్గెట్ రీచ్ అయితే గ్రాస్ శాలరీ మీద ఎంత ఇమ్మన్నారు? క్వశ్చన్లు ఇచ్చారు మనకి ఇక్కడ. ఒకవేళ వాడు టార్గెట్ రీచ్ అయితే గ్రాస్ శాలరీ మీద ఎంత ఇవ్వాలి? ఇదిగోండి 10%. ఒకవేళ టార్గెట్ రీచ్ అవ్వకపోతే, అదే టార్గెట్ కన్నా అబోవ్ వచ్చేస్తే 15%. అదిగోండి. సో ఇక్కడ ఏంటి మనకి 10%. గ్రాస్ శాలరీ ఎంత? ఇక్కడికి వస్తే మీకు టోటల్ గా గ్రాస్ శాలరీ వచ్చేస్తుంది కదా మొత్తం క్యాలిక్యులేట్ చేసుకుంటే. ఇప్పుడు ఇక్కడ గ్రాస్ శాలరీ ఎంత ఉంది? మంత్లీ గ్రాస్ 70,000 కదా. సో 70,000 మీద ఏమండి? 70,000 మీద 10%. ఇయర్లీ గ్రాస్ ఎంత వచ్చింది? 8,40,000. ఓకే, ఇది 8,40,000. శాలరీ స్ట్రక్చర్. ఇది శాలరీ ఇయర్ మొత్తానికి కలిపి కదా మనం వేయాల్సింది. ఇది మంత్లీ కాదు వేసుకోవాల్సింది, మీరు ఇయర్ మొత్తానికి కలిపి వేసుకోవాలి మీరు. ఓకే, సో వేరియబుల్ పే ఎంత? 10%. ఇక్కడ మన గ్రాస్ ఎంత వచ్చింది? 84,000 కదా. 84,000. 8,40,000 మీద 10%. ఓకే, ఒకవేళ శాలరీ రీచ్ అయ్యాడు అనుకో, ఇంకా ఎక్స్ట్రాగా 84,000 మీద 15%. ఓకే, 84,000 మీద 15%. సార్ 8,40,000. ఏదండి? 8,40,000 సార్, 84,000. అది 10% కదా మనం ఇక్కడ వేయాల్సింది. వేరియబుల్ పే అంత 10% ఆఫ్ గ్రాస్. ఇది 10% ఆఫ్ గ్రాస్ కదా మనం చూడాల్సింది. మనకి ఇచ్చింది క్వశ్చన్ లో ఇదిగోండి 10% ఆన్ సిటీసీ ఇచ్చాడు. నేనేమనుకోమంటున్నాను, మిమ్మల్ని గ్రాస్ అనుకోమంటున్నాను డైరెక్ట్ గా. ఇక్కడ 10% ఆన్ గ్రాస్. సో మన గ్రాస్ ఎంత? 84,000 కదా. 8,40,000 సార్. గ్రాస్ శాలరీ 8,40,000. 8,40,000 అనేది ఇయర్లీయా? 8,40,000 ఎక్కడి నుంచి వచ్చింది మీకు? 8,40,000 ఇయర్లీ కదా. దాంట్లో 10% ఎంత? అదే అదే కదా నేను చెప్పేది. 84,000. ఇదే కదా నేను చెప్పేది. సార్ అదే 15% అనుకోండి, ఎంత అవుతుంది? ఈజ్ ఈక్వల్ టు ఇదిగోండి ఇంటూ 15%, 1,26,000. సో ఇక్కడ వచ్చి మీరు ఇదిగోండి ఇక్కడ వచ్చి 84,000 వేస్తారు, ఇక్కడ 1,26,000 వేస్తారు. సో రెండిట్లో ఏదైతే అది కదా. ఇది ఇప్పుడు జరిగింది కాదు, ఇది ఫ్యూచర్ లో వాళ్ళకి సిటీసీ స్ట్రక్చర్ మనం ప్రిపేర్ చేస్తున్నాం అనమాట. ఒకవేళ వాళ్ళ టార్గెట్ రీచ్ అయితే 84,000 వస్తుంది, లేదు అబౌవ్ ద టార్గెట్ ఉంటే 1,26,000 వస్తుంది. ఓకే, అర్థమైందా? అర్థమైందా? అర్థం కాలేదా? నెక్స్ట్ ఈ హాస్పిటలైజేషన్ ఇక్కడ ఇన్సూరెన్స్ కూడా ఇచ్చాడు మీకు. ఇక్కడ ఇన్సూరెన్స్ కూడా ఇచ్చాడు కదా. ఎంత ఇన్సూరెన్స్ ది? శాలరీ రేంజ్ బట్టి వాళ్ళకి ఇన్సూరెన్స్ బెనిఫిట్ అనమాట. సో ఫస్ట్ ఎంప్లాయీ 70,000 కదా మంత్లీ శాలరీ రేంజ్. సో అప్పుడు ఈ మధ్యలో ఉంటది. ఈ మధ్యలో ఉన్నప్పుడు వాళ్ళకి ఇన్సూరెన్స్ బెనిఫిట్ ఎంత? 1,50,000 అనేది ఇన్సూరెన్స్ బెనిఫిట్. సో మీరు ఇక్కడ మెన్షన్ చేయాలి 1,50,000 అనేది ఇన్సూరెన్స్ బెనిఫిట్ వీళ్ళకి ఇచ్చేది. మనం ఇయర్ మొత్తానికి కాస్ట్ బెనిఫిట్ కదా మనం ప్రొవైడ్ చేసేది. ఇక్కడ టోటల్ గా అంటే ఏ ప్లస్ బి ప్లస్ సి ప్లస్ డి. డి అంటే ఏంటి? ఇక్కడ మనకు వచ్చింది కదా గ్రాస్ శాలరీ ప్లస్ రిటైర్మెంట్ బెనిఫిట్స్ ప్లస్ వేరియబుల్ పే చేస్తే టోటల్ గా మనం కంపెనీకి ఇచ్చేది. ఓకే, టోటల్ కాస్ట్ ఆఫ్ ద కంపెనీ ఏదైతే మనం డీటెయిల్స్ మనం మొత్తం అన్ని ప్రొవైడ్ చేస్తున్నామో ఆ టోటల్ ఫిగర్ ఇక్కడ వేసి పైన ఎంప్లాయీ డీటెయిల్స్ మీ దగ్గర ఉన్నాయి కదా, ఇక్కడ ఏమో మన కంపెనీ డీటెయిల్స్. సో ఇక్కడ ఏమైనా ఎంటర్ చేస్తే అక్కడ వస్తుందో చూద్దాం డైరెక్ట్ గా. ఇదిగోండి ఇక్కడ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. మీరు అది కూడా చేయాల్సిన అవసరం లేదు, స్ట్రైట్ అవే మనం పైన ఏదైతే ఫిల్ చేస్తున్నామో అదే డీటెయిల్స్ వచ్చేస్తుంది డైరెక్ట్గా.
ఏముంది కంపెనీ పేరు ఉంది ఇక్కడ, ఫిన్సీ పవర్ సోర్స్ ప్రైవేట్ లిమిటెడ్. ప్రైవేట్ లిమిటెడ్ ఇదిగోండి. సేమ్ నాకు తెలిసి ఇక్కడ కూడా డైరెక్ట్గా వచ్చేస్తుంది, అది వచ్చేస్తుందండి మొత్తం డీటెయిల్స్ అన్నీ. ఓకే, మీరు ఇంక ఇబ్బంది పడాల్సిన అవసరం ఏమి లేదు. నేను ఎందుకు ఎంత డీటెయిల్గా ఎంటర్ చేయమని చెప్తున్నానంటే, ఇప్పుడు నేను ఈ ఎక్సెల్ షీట్ని మీకు ఎక్కడ యాడ్ చేస్తాను నేను. ఓకే, మనం ఇప్పుడు ఏదైతే షీట్ ప్రిపేర్ చేశానో, ఓకే, ఈ షీట్ని మీకు ఇస్తా. ఇప్పుడు ఇక్కడ అప్డేట్ చేస్తున్నా నేను. ఆ షీట్ని మీకు ఇక్కడ అప్డేట్ చేస్తాను. ఆ షీట్లోనే మీరు ఈ ముగ్గురు ఎంప్లాయీస్కి, ఓకే, ఆ ముగ్గురు ఎంప్లాయీస్కి మీరు ప్రిపేర్ చేసి శాలరీ స్ట్రక్చర్, పే స్లిప్ కూడా మీరు ప్రిపేర్ చేసేయచ్చు డైరెక్ట్గా. ఇదిగోండి, బేసిక్ ఉంది, హెచ్ఆర్ఏ, డిఏ, అదర్ అలవెన్స్లు ఉన్నాయి, పిఎఫ్, ఈఎస్, టీడీఎస్లు ఉన్నాయి, వీళ్ళు ఎన్నెన్ని మంత్స్ వర్క్ చేశారు, ఏంటి వర్కింగ్ డేస్ అనేది కూడా డీటెయిల్స్ ఉన్నాయి ఇక్కడ. మీరు ఇది కూడా ప్రిపేర్ చేయడానికి ట్రై చేయొచ్చు. సో మనం ఏం చేద్దామంటే రేపటి క్లాస్లో ఇవన్నీ మనం చేద్దాం. కానీ మీరు ముందుగా చేస్తుంటేనే మనం చేసేది మీకు క్లియర్గా అర్థమవుతుందండి. ప్రతిదీ నేను ఎక్కడ చేసుకుంటూ వెళ్ళాలి అంటే మీకు అర్థం కాదు. సో మీకు రావాలి అంటే ఫస్ట్ మీరు ట్రై చేయాలి, ట్రై చేస్తేనే మీకు వస్తుంది. ఓకే, సో దీన్ని నేను అటాచ్ చేస్తున్నాను. దీన్ని రిఫరెన్స్ కింద తీసుకొని మీరు ఈ సిటీసీ స్ట్రక్చర్ ఫర్ 3 ఎంప్లాయీస్, ముగ్గురికి ఈ సిటీసీ స్ట్రక్చర్ని ప్రిపేర్ చేసి ప్రింట్ తీయచ్చు. మీరు మళ్ళీ ఆ ప్రింట్ తీసి పెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఈ పే స్లిప్స్ కూడా ముగ్గురికి, ఫార్మేట్ అంతా రెడీగా ఉంది కదా ఇక్కడ, జస్ట్ మీరు డేటా ఫిల్ చేయడమే. ఆ డేటా ఫిల్ చేయడం కరెక్ట్గా ఉందా లేదా అనేది రేపు మనం వర్క్ చేసేటప్పుడు మీకు అర్థమవుతుంది. ఓకే, అలా ముగ్గురు ఎంప్లాయీస్కి మీరు పే స్లిప్స్ అనేది జనరేట్ చేసుకోవచ్చు. ఈ శాలరీ స్టేట్మెంట్ అనేది రేపు నేను చెప్తాను ఎలా చేయాలి అనేది, నేను చెప్తాను అనమాట. దాన్ని బేస్ చేసుకొని మనం ఫిల్ చేసుకోవచ్చు. ఓకే, ఇది చేస్తే కంప్లీట్గా మన ఆర్గనైజేషన్లో ఎలా చేస్తారు, ఎలా చేయాలి అనే డీటెయిల్స్ మొత్తం అంతా మీకు వచ్చేస్తుందండి. క్లియర్? ఓకేనా సార్? అర్థమవుతుందండి కరుణాకర్ గారు, బాలు గారు? సార్ ఓకే సార్. ఓకే సాయి, సమ్ము బాగా చెప్పారు సార్. ఓకే సాయి, సరేనండి. అయితే మళ్ళీ మండే క్లాస్ ఉంటుంది, మనం మండే మీట్ అవుదాం. ఓకే, చాలా డీటెయిల్గా చెప్పాను. ఒకసారి మాత్రం మీరు ప్రాక్టీస్ చేయండి, చేస్తేనే వస్తుంది, లేకపోతే రాదు, గుర్తు రాదు. సార్ అటాచ్మెంట్ చేస్తారా అది? చేస్తాను, మీకు చేసేస్తాను నేను. ఓకే ఓకే సార్, ఇప్పుడే చేస్తాను, మీరు చూసుకొని ప్రాక్టీస్ చేయండి, సరిపోతుంది. ఓకే సార్. ఓన్లీ పే స్లిప్ స్టేట్మెంట్? సిటీసీ నెక్స్ట్ పే స్లిప్, ఈ రెండు చేయండి మీరు. ఆ పే స్లిప్, ఆ స్టేట్మెంట్ నేను చెప్తాను రేపు. ఓకే సార్. అర్థం కాలేదు సార్, మళ్ళీ చెప్పండి. ఆ ట్యాబ్స్ లో సిటీసీది ఇప్పుడు చూపించాను కదా, అది నేను పే స్లిప్ది మీరు ప్రిపేర్ చేయండి, స్టేట్మెంట్ది నేను క్లాస్లో చెప్తాను అన్నాను. ఓకే సార్, అర్థమైంది. ఓకే.